నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టాక్ లైవ్. నేను మానస. పిత్తాశయం మన శరీరంలో జీర్ణక్రియకు ఎంతో కీలకమైన అవయవం. అయితే పిత్తాశయంలో రాళ్ళు, వాపు, పాలిప్స్ వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చూస్తే ఇవే సమస్యలు తీవ్రమై పిత్తాశయ క్యాన్సర్కు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రారంభ దశలో పిత్తాశయ క్యాన్సర్కు స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడంతో వ్యాధిని గుర్తించడం ఆలస్యమవుతుంది. కడుపులో నొప్పి, అజీర్తి, వికారం, ఆకలి తగ్గడం, కారణం లేకుండా బరువు తగ్గడం, కామెర్లు వంటి లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అసలు పిత్తాశయ వ్యాధులు ఎందుకు వస్తాయి? పిత్తాశయ క్యాన్సర్కు కారణాలేంటి? ఎలాంటి లక్షణాలతో అప్రమత్తం కావాలి? వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవటం ఎలా? మరి ఈ అంశాలపై మనకు అవగాహన కల్పించడానికైతే ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు టిఎక్స్ హాస్పిటల్కి చెందిన ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ డివిఎల్ నారాయణరావు గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కనుక డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ పై స్క్రోల్ నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. నమస్కారం డాక్టర్ గారు. ముందుగా అసలు పిత్తాశయం అంటే ఏంటంటారు? అసలు శరీరంలో దీని పని ఏంటంటారు? పిత్తాశయం అనేటువంటిది లివర్ కింద ఉంటుంది. అది పిత్తాశయం యొక్క పని ఏంటంటే లివర్ నుంచి మనకి ఒక పైత్యరసం అనేటువంటి ప్రొడ్యూస్ అవుతుంది. పైత్యరసం ఎందుకంటే పైత్యరసము మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావటంలో ఉండేటటువంటి రకరకాల జీర్ణకోశ ప్రక్రియ ఉండే రసాయనాల్లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా ఇది ఫ్యాట్ డైజెషన్కి ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క పిత్తాశయం నుంచి మనకి ఈ యొక్క పైత్యరసం డెవలప్ కాదు. పిత్తాశయంలోకి పైత్యరసం ఫస్ట్ వస్తుంది, అక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది. కాన్సన్ట్రేట్ అవసరాన్ని బట్టి పిత్తాశయం అనేటువంటిది ఈ పైత్యరసాన్ని ఈ జీర్ణకోశంలోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాని ద్వారా డైజెషన్, ఎస్పెషల్లీ ఫ్యాట్ డైజెషన్ అనే దానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, మరి డాక్టర్ గారు ముఖ్యంగా ఏంటంటే ఈ పిత్తాశయంలో రాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి నొప్పి లేదా ఇతర లక్షణాలు, అంటే వీటి లక్షణాలు ప్రధానంగా ఎలా ఉంటాయంటారు? పిత్తాశయంలో రాళ్ళు ఉన్నంత మాత్రాన పేషెంట్కి అసలు ఏ విధమైనటువంటి సమస్య ఉండాల్సిన అవసరం లేదు. చాలామందికి ఏ విధమైన సమస్య ఉండదు. వాళ్ళు వేరే కారణం కోసంగా డాక్టర్ని సంప్రదించినప్పుడు వాళ్ళు అల్ట్రాసౌండ్ చేసినప్పుడు బయటపడుతూ ఉంటాయి. ఒకటి. నెంబర్ 2, వేగ్ సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. డిస్పెప్టిక్ సిమ్టమ్స్ అంటాము. కడుపు లోపల కడుపు అంతా ఉబ్బరంగా ఉండటము, కాస్త వాంతికి వచ్చినట్టుగా ఫీలింగ్ ఉండటము, ఇండైజెషన్, సరిగా అరగలేదు అనేటువంటి ఫీలింగ్ ఉండటము, ఇలాంటి వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆ వేగ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇనిషియల్గా దాన్ని వేరేటటువంటి మందులు ఇచ్చి చూస్తారు. మందుతో తగ్గట్లేదంటే పిత్తాశయంలో రాళ్ల వలన ఇది ఉందేమన్నట్టుగా అల్ట్రాసౌండ్ చేసి చూసినప్పుడు బయటపడుతూ ఉంటాయి. సిమ్టమ్స్ అండ్ దీనివల్ల ఉండేటటువంటి సమస్య అని మనం తీసుకున్నట్లయితే నొప్పి వస్తుంది. దీంట్లో నొప్పి ముఖ్యంగా రైట్ అప్పర్ క్వాడ్రంట్, కుడివైపు పై భాగంలో లివర్ ఎక్కడైతే ఉంటుందో లివర్ నతుక్కొనే ఉంటుంది ఇది. కాబట్టి లివర్ ఏరియాలోనే నొప్పి వస్తుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు క్లాసికల్ సిమ్టమ్ మనకి ఏంటంటే నొప్పి ఈ భాగంలో ఉండి ఇక్కడి నుంచి రైట్ సైడ్ వెనక్కి పాకినట్టుగా ఉన్నట్లయితే ఇది క్లాసికల్గా గాల్ బ్లాడర్ యొక్క అండ్ ఉండేటటువంటి నొప్పిని మేము గ్రహించి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి దానికి తగ్గ పరీక్షలు చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, మరి డాక్టర్ గారు ముఖ్యంగా ఏంటంటే పిత్తాశయంలో రాళ్ళు ఉన్నప్పుడు అంటే ఇది క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. పిత్తాశయ క్యాన్సర్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వచ్చి పిత్తాశయంలో ఇనిషియల్గా రాళ్ళు తయారు కావటం, చాలా కాలంగా సంవత్సరాలుగా రాళ్ళు ఉండటం అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఏ విధంగా అంటే రాళ్ళు లోపల ఏవైతే ఉంటాయో అవి స్లోగా పిత్తాశయంలో ఉండేటటువంటి లోపల లేయర్ని ఇరిటేట్ చేస్తూ సంవత్సరాల తరబడి ఇరిటేట్ చేస్తూ స్లోగా ఆ ఉండేటటువంటి లేయర్ అనేటువంటిది ఆ సెల్స్ క్యాన్సర్ లాగా పరిగణించడానికి దోహదం చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా పిత్తాశయంలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే రిస్క్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఓకే, మరి ముఖ్యంగా అంటే ఈ గాలి బ్లాడర్లో క్యాన్సర్ అంటే ఎలా ఉంటుందంటారు? అంటే ఈ శరీరంలో ఎక్కువ భాగం అంటే ఎలాంటి అభివృద్ధి చెందుతుందంటారు దీనివల్ల? గాల్ బ్లాడర్లో క్యాన్సర్ అనేటువంటిది పేషెంట్కి అగైన్ ఈ పిత్తాశయంలో రాళ్ళు ఏ విధంగా అయితే ఒక్కొక్కసారి ఈ సిమ్టమ్స్ ఏం ప్రొడ్యూస్ చేయవో గాల్ బ్లాడర్లో క్యాన్సర్ కూడా ఇనిషియల్ స్టేజ్లో తెలియదు. ఎందుకంటే ఈ రోగికి పిత్తాశయంలో రాళ్ళు ఉన్నట్టు తెలియదు. ఇంతకుముందు పరీక్షలు ఏమి చేయించుకున్నట్లయితే ఏరే కారణాలకు పరీక్షలు చేయించుకున్న రాళ్ళు అలాగే ఉండి క్యాన్సర్ దారి తీసేంత వరకు కూడా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు. క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. ఒక్కసారి సిమ్టమ్స్ వచ్చిన తర్వాత క్యాన్సర్ అనేటువంటిది ఎర్లీ స్టేజ్ కాకుండా అడ్వాన్స్ స్టేజ్లో ఉండే అవకాశం కూడా ఉంది. ఓకే, ఎప్పుడైతే పేషెంట్కి ఆకలి లేదు,
ఓకే బరువు తగ్గుతున్నామా అనేటువంటి ఫీచర్ వచ్చినప్పుడు కనుక డాక్టర్ దగ్గరికి పోయి పరీక్ష చేయించుకొని వాళ్ళు ఉండేటటువంటి వైద్య పరీక్షల్లో ఈ క్యాన్సర్ ఉందని తేలినట్లయితే అది ఆల్రెడీ ఒక అడ్వాన్స్డ్ క్యాన్సర్గా ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ ప్రోగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ క్యాన్సర్ గురించి చెప్పాలంటే ఒకటేంటంటే నేను జిఏ సర్జన్, ఓకే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సర్జన్. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సర్జరీ అంటే మేము ఈసోఫేగస్ దగ్గర నుంచి లోపల అబ్డమ్ దగ్గర అన్ని క్యాన్సర్స్ ట్రీట్ చేస్తూ ఉంటాం. మేము చేసే క్యాన్సర్లో అన్నిటికంటే కూడా ప్రమాదకరమైన క్యాన్సర్ గాల్ బ్లాడర్ క్యాన్సర్. గాల్ బ్లాడర్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో లేకపోయినప్పటికీ దాన్ని టోటల్గా మనం రిమూవ్ చేయగలిగినప్పటికీ కూడా రిజల్ట్స్ అనేటువంటి వేరే క్యాన్సర్స్తో పోల్చుకుంటే అంత బాగుండవు. కాబట్టి దీన్ని ఒకటి మనం కాషన్గా వాళ్ళకి ఇవ్వచ్చు. గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నప్పుడు ఆ స్టేజ్కి పోకుండా ఆ జాగ్రత్త పడటం అనేది ఎందుకు అవసరం అనేది ఈ పాయింట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, మరి డాక్టర్ గారు ఈ గాల్ బ్లాడర్లో క్యాన్సర్ దీనివల్ల అంటే క్యాన్సర్ వస్తే కనుక ఎలాంటి దీనికి అప్రమత్తంగా ఎలా ఉండాలి అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి? ప్రధానంగా మన టీఎక్స్ హాస్పిటల్లో దీనికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? దీని గాల్ బ్లాడర్ క్యాన్సర్కి సంబంధించినంత వరకు మెయిన్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఆపరేషన్ మాత్రమే. శస్త్రచికిత్స ద్వారా గాల్ బ్లాడర్ పక్కన ఉండే లివరు, దాని పక్కన లింఫ్ నోడ్స్ అన్నిటినీ రాడికల్ కొలిసిస్టెక్టమీ ఆ విధంగా చేసి తీసేయడం ద్వారా దీన్ని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కాకుంటే మీరు ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా గాల్ బ్లాడర్ క్యాన్సర్లో రిజల్ట్స్ అనేటువంటి వేరే క్యాన్సర్ లాగా మనము బెటర్ రిజల్ట్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయటం ఒక్కొక్కసారి కష్టం అవుతుంది. కాబట్టి రాకముందే ఒక్కొక్కసారి మనకి స్టోన్స్ ఉంది అని మనకి ఎప్పుడైతే తెలుస్తాయో పిత్తాశయంలో ఆ టైంలోనే ఆపరేషన్ చేయించుకొని గాల్ బ్లాడర్ తొలగించడం ద్వారా ఇంత లీథల్ క్యాన్సర్ని మనం అవాయిడ్ చేసేటువంటి అవకాశం ఉంది. దీని తర్వాత కీమోథెరపీ కూడా ఇస్తారు, కానీ మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి ఆపరేషన్. ఓకే, మరి అంటే ఈ క్యాన్సర్ ఎక్కువగా అంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటారు? మహిళల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మహిళల్లో ఉండేటటువంటి హార్మోనల్ వాళ్ళకు ఉండే హార్మోన్స్ అనేటువంటివి రిలాక్సింగ్ హార్మోన్స్ ఉంటాయి. ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అనేటువంటి ఫిమేల్ సెక్స్ హార్మోన్స్ అనేటువంటివి. దానివల్ల గాల్ బ్లాడర్ మొటిలిటీ కొన్ని ఇబ్బందులు అయినందువల్ల, గాల్ బ్లాడర్ మూవ్మెంట్ సరిగా లేనందువలన, దాంట్లో గాల్ బ్లాడర్లో ఉండేటటువంటి పదార్థాలన్నీ స్టేజెస్ ఉన్నందువలన స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఫ్యాటీ ఇండివిజువల్స్, ఫ్యాట్ కూడా దీనికి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ కూడా ఒక కారణం ఉంటుంది. రకరకాల స్టోన్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. దాంట్లో కామన్ స్టోన్ అనేది కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటాం. ఇది ఫ్యాట్ రిలేటెడే కదా కొలెస్ట్రాల్ అంటే. కాబట్టి కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేవి మోర్ కామన్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళల్లో ఇవి కామన్గా ఉంటాయి. కాబట్టి గాల్ బ్లాడర్ క్యాన్సర్ కూడా మహిళల్లోనే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, మరి డాక్టర్ గారు ముఖ్యంగా ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది కుటుంబంలో ఒకరికి వస్తే కనుక మిగతా వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉందంటారా? గాల్ బ్లాడర్ ఒకళ్ళకి వచ్చినందువలన వేరే వాళ్ళకి అది పాకేటటువంటి ఇన్ఫెక్షన్ డిసీజ్ కాదు, ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే గాల్ బ్లాడర్ క్యాన్సర్ అనేది వచ్చినందువలన వేరే ఫ్యామిలీస్లో రన్ చేసేటువంటి క్లాసికల్ జెనెటిక్ ఈ ప్రాపగేషన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ కానప్పటికీ కూడా ఇంట్లో ఉండే వాళ్ళలో వేరే రకమైన క్యాన్సర్స్ ఉండే రిస్క్ ఎక్కువగా ఉన్నట్లయితే వీళ్ళలో కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ జనరల్గా ఏంటంటే మనం ప్రజల్ని మిస్గైడ్ చేయకుండా ఉండాలంటే గాల్ బ్లాడర్ క్యాన్సర్ అనేది ఇక్కడ వస్తే వేరే వాళ్ళకి వచ్చే అవకాశం వేరే కొన్ని ఫెమిలియల్ క్యాన్సర్స్తో పోల్చుకుంటే తక్కువ. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే మనకి రాళ్ళు అనేవి ఉన్నప్పుడు ఆ పెయిన్ అనేది విపరీతంగా వస్తుందంటారా? ఒకవేళ రాళ్ళని అంటే నిర్లక్ష్యం చేస్తే కనుక కొందరు మామూలు పెయినే కదా అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలా నిర్లక్ష్యం చేస్తే ఇది ఎంతవరకు దారితీస్తుందంటారు? పెయిన్ అనేటువంటిది మామూలు పెయిన్ లాగా ఒక వేగ్ పెయిన్ వచ్చి తగ్గిపోతూ ఉండటం కూడా కామన్గానే ఉంటుంది. సివియర్ పెయిన్ కూడా రావచ్చు. సివియర్ పెయిన్ ఎలా వస్తుంది అంటే గాల్ బ్లాడర్లో ఉండేటటువంటి స్టోన్స్ ఏవైతే ఉన్నాయో, గాల్ బ్లాడర్లో ఉండేటువంటి ఇంతకుముందే చెప్పాను పైత్య రసం అనేటువంటిది అది కాన్సన్ట్రేట్ చేసి అవసరం రిలీజ్ చేస్తూ ఉంటుంది. గాల్ బ్లాడర్ నుంచి గాల్ బ్లాడర్కి బైల్ డక్ట్కి మధ్యలో ఉండేటటువంటి ఏదైతే కనెక్షన్ ఉంటుందో దాన్ని సిస్టిక్ డక్ట్ అంటాం. బైల్ డక్ట్లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి స్లోగా అది ఇంటెస్టైన్లోకి వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా స్టోన్స్ కూడా అక్కడి నుంచి స్లిప్ అయ్యి ఇంటెస్టైన్లోకి పోయే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ సిస్టిక్ డక్ట్ దగ్గర ఒక్కొక్కసారి స్టోన్ వచ్చి స్టక్ అయిపోయింది అనుకోండి, గట్టిగా స్టక్ అయిపోయినప్పుడు ఆ స్టోన్ని అది పుష్ చేయడానికి గాల్ బ్లాడర్ గట్టిగా కంట్రాక్ట్ అయినప్పుడు నొప్పి వస్తుంది. ఓకే, కాబట్టి స్టక్ అయిపోయినప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది. దాన్ని కోలికి పెయిన్ అంటాం. సివియర్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నార్మల్గా తక్కువ మోతాదులో ఉండేటటువంటి నొప్పి ఏదైతే ఉందో అది ఎక్కువ కామను అయినప్పటికీ సివియర్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నిర్లక్ష్యం మాత్రం చేయొద్దంటారు. నిర్లక్ష్యము గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని ఎప్పుడు తెలిసినా నిర్లక్ష్యం చేయకూడదు. నొప్పి ఉన్నప్పుడు ఎప్పుడు మీరు హాస్పిటల్కి పోయినా కూడా ఏ డాక్టర్కి చూపించిన ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర నుంచి సీనియర్ స్పెషలిస్ట్ జిఐ సర్జన్ దాకా ఎవరిని కన్సల్ట్ అయినా కూడా ఖచ్చితంగా అల్ట్రాసౌండ్ చేపిస్తారు డౌట్ వచ్చినప్పుడు. అల్ట్రాసౌండ్లో ఎలాగో తెలుస్తుంది. అల్ట్రాసౌండ్లో
పోయేటువంటి అవకాశం లేదు, అసలు ఆల్మోస్ట్ లేదు, నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు మనము. ఎందుకంటే అల్ట్రాసౌండ్లో గాల్ బ్లాడర్ని ఐడెంటిఫై చేయడం చాలా సులభం కూడా, కాబట్టి వెంటనే మనకి డయాగ్నోస్ చెప్పేస్తారు, కాబట్టి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది కూడా డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు, కాబట్టి ఆ ట్రీట్మెంట్ ఫాలో కావచ్చు. ఓకే డాక్టర్ గారు కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు మధు అండి. మధు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బిఎన్ రెడ్డి నుంచి అండి. ఓకే మధు గారు చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడొచ్చు అండి. మాట్లాడండి. మధు గారు చెప్పండి. సార్ నమస్తే. నమస్తే నమస్తే సార్ ఏం లేదు, ఈ మధ్యన కొంచెం ఆయాసం అవుతుంది, నాకు థైరాయిడ్ ఉంది, అట్ ద సేమ్ టైం షుగర్ కూడా ఉంది. ఓకే. అయితే ఈ మధ్యన ఎల్ఎఫ్టి చేయించుకున్నాను ల్యాబ్ లో, ఎవరో సజెస్ట్ చేస్తే, ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే. అది 3.0 దాటింది, కొంచెం ఫ్యాటీ లివర్ ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. ఓకే. కొంచెం భయంగా ఉంది అసలు. ఫ్యాటీ లివర్ అల్ట్రాసౌండ్ చేయించుకున్నారా మీరు? సార్ అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకున్నారా? అల్ట్రాసౌండ్ స్కాన్ సార్ ఎల్ఎఫ్టి వరకు చేయించుకున్నాను. అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకసారి చేయించండి. ఫ్యాటీ లివర్ ఏ మోతాదులో ఉంది మీకు తెలిసే అవకాశం ఉంటుంది, నెంబర్ 1. ఓకే. ఇంకొకటి ఏంటంటే మీకు ఫ్యాటీ లివర్ ఉంది అంటే మీరు ఒబీస్గా కనుక ఉంటే, ఓకే, నార్మల్గా మీరు ఉండేటటువంటి ఏ రకమైన ఎంతవరకు బరువు ఉండాలనో అంతకంటే ఒబీస్గా ఉంటే, ఒబేసిటీ అనేటువంటిది మీరు కనుక తగ్గించినట్లయితే మీరు లివర్ ఫంక్షన్ టెస్ట్ మళ్ళీ నార్మల్గా వచ్చే అవకాశం ఉంది, ఒకటి. ఇంకొకటి, మీరు ఆల్కహాల్ తీసుకునే కానీ అలవాటు ఉంటే ఆల్కహాల్ మాత్రం పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు ఉండేటటువంటి బిలిరుబిన్, హై లెవెల్ ఆఫ్ బిలిరుబిన్ అనేటువంటిది దీనివల్ల కావచ్చు. బిలిరుబినే కాకుండా ఎస్జీఓటీ, ఎస్జీపీటీ అనేవి ఎలా ఉన్నాయో చెప్పగలరా? ఏఎల్టీ అయితే 48 ఎబో దాటింది అన్నారండి. ఏఎస్టీ లేకపోతే నేను చెప్పింది ఏఎస్టీ అని ఉంటాయి కదా, జీజీటీవీ. అవును, ఏఎస్టీ అన్ని ఆల్మోస్ట్ 48, 46 అట్లా రేంజ్ లో ఉన్నాయి. బిలిరుబిన్ ఏదైతే ఉందో, బిలిరుబిన్ లో అన్కాంజుగేటెడ్, కాంజుగేటెడ్ 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏది ఎక్కువగా ఉంది? బిలిరుబిన్ ఐడియా లేదు సార్, ఆ రోజు చెప్పింది అతను ఇదే, ఇవి చెప్పాడు. అవును, అది చెప్పినప్పుడు బిలిరుబిన్ అన్కాంజుగేటెడ్, కాంజుగేటెడ్ అనేటువంటిది కూడా మనము అది చూసిన తర్వాత కానీ ఎల్ఎఫ్టీని మనము మీకు అడ్వైస్ చేయడం కష్టం, లేకపోతే. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఏఎస్టీ, ఏఎల్టీ క్లారిటీ రావాలి అంటే ఒకవేళ ఏ టెస్టులు చేయించుకోవాలి? అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించండి, ఒకటి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని లివర్లో కనుక వాళ్ళు ఫ్యాటీ లివర్ అని, ఎల్ఎఫ్టీ చూసి ఫ్యాటీ లివర్ చెప్పడం కాదు, చెప్పలేరు. ఎల్ఎఫ్టీలో ఉండేటువంటి అబ్నార్మాలిటీస్కి చాలా కారణాలు ఉంటాయి, కాబట్టి మీరు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకున్నట్లయితే కొంత క్లారిటీ వస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీరు బరువు ఎక్కువగా ఉన్నట్లయితే బరువు తగ్గే ప్రయత్నం చేయాలి, ఫ్యాటీ లివర్ అయినట్లయితే, ఒకటి. ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే ఆల్కహాల్ మానేయాల్సి వస్తుంది, నెంబర్ 2. ఆల్రెడీ మీకు బరువు పెరిగినందువలన కనుక ఫ్యాటీ లివర్ కనుక ఉన్నట్లయితే, ఫ్యాటీ లివర్ ఉండేవాళ్ళు ఆల్కహాల్ కనుక తీసుకున్నట్లే ఆల్కహాలిక్ రిలేటెడ్ డ్యామేజ్ కూడా దాని మీద యాడ్ అయ్యి తొందరగా లివర్ పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇది మాత్రం మీరు తెలుసుకుంటే చాలు ప్రస్తుతము, ఎందుకంటే డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర లేవు. మిగతా డీటెయిల్ ఎల్ఎఫ్టీ అనేటువంటి చూసుకొని ఒక డాక్టర్ని సంప్రదించండి, అల్ట్రాసౌండ్ అయితే చేసుకొని చూసుకుంటే మీరు అడిగిన వాటన్నిటి కూడా సమాధానం దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ మధు గారు కాల్ చేసినందుకు. డాక్టర్ గారు మరో కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కిషోర్ మేడం, మాది తిరుపతి. ఓకే కిషోర్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో, మీ సమస్య ఏంటో. నమస్తే సార్. చెప్పండి కిషోర్. సార్ మాకు మార్నింగ్ లేవని నుంచి గ్యాస్ ట్రబుల్ అవుతుంది సార్, ఏం తిన్నప్పుడు. గ్యాస్ ట్రబుల్ అంటే ఏంటి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయగలరా కొద్దిగా? హలో, గ్యాస్ ట్రబుల్ అంటే ఏంది అని కొద్దిగా మీరు దాన్ని వివరించగలరా? తేపులు వస్తున్నాయి సార్. తేపులు వస్తున్నాయి, ఓకే ఓకే ఓకే. తేపులు వస్తున్నాయంటే దానికి యూజువల్గా మందులు కనుక తీసినందువల్ల తేపులు ఎలాగో తగ్గుతాయి. తేపులు రావడానికి ప్రత్యేకమైన కారణం ఏమన్నా ఉందా అనేటువంటి చూసుకోవాలి. అంటే మా డాక్టర్స్ ఇచ్చిన మందులతోటి కొన్ని రోజులు 2-3 రోజుల్లో కనుక అది తగ్గకపోయినట్లయితే దానికి కారణాలు ఏముంటాయి? ఒకటి వచ్చేసేసి మీకు ఉండేటువంటి స్టమక్, డియోడర్మ్లో ఉండేటువంటి దాని ఆ ఏరియాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు. దానికోసం యూజువల్గా ఎండోస్కోపీ చేసి చూస్తారు. గాల్ బ్లాడర్ స్టోన్స్ వలన తేపులు రావడం, ఇవి ఇంతకుముందే చెప్పాను నేను, అది డిస్పెప్టిక్ సిమ్టమ్స్ అన్న ఉండే అవకాశం ఉంది, కాబట్టి అక్కడ అల్ట్రాసౌండ్ చేసుకోవాలి. అల్ట్రాసౌండ్ అండ్ ఎండోస్కోపీ చేయించినట్లయితే యాక్చువల్ కాజ్ ఏంటి మీ తేపులు రావడానికి తెలుస్తుంది. కానీ అది ఇమీడియట్గా ఎక్కువ కాలం నుంచి మీకు కనుక తేపులు లేకపోతే ఇమీడియట్గా ఈ టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు మందులు తీసుకొని చూడొచ్చు, మందులతో 2-3 రోజులు తగ్గిపోతే దాని గురించి మర్చిపోవచ్చు. మళ్ళీ కంటిన్యూస్గా వస్తూ ఉన్నట్లయితే మాత్రం ఈ విధమైన టెస్ట్ చేసుకునే అవసరం ఉండొచ్చు. థ్యాంక్ యూ కిషోర్ గారు కాల్ చేసినందుకు. మరి మీకు కూడా ఎలాంటి సమస్య ఉన్నా కూడా, అంటే గాలి బ్లాడర్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా టీఎక్స్ హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ మనకైతే
అందుబాటులో ఉంటారు. టీఎక్స్ హాస్పిటల్కి చెందిన ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ డాక్టర్ టీవీఎల్ నారాయణరావు గారు అయితే అక్కడ అందుబాటులోనే ఉంటారు. మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కూడా సేవ్ చేసుకోవచ్చండి. ఎలాంటి సమస్య ఉన్నా అక్కడికైతే వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. ఇప్పుడు నేరుగా మాట్లాడాలి అనుకున్న వాళ్ళైతే లైవ్లో అయితే మాట్లాడాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్య ఏదైనా కూడా డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. మరి డాక్టర్ గారు ముఖ్యంగా ఏంటంటే గాలి బ్లాడర్లో పాలిప్స్ అంటూ ఉంటారు, అంటే ఏంటంటారు? పాలిప్స్ అంటే ఒక గడ్డలు అనమాట, సన్న గడ్డలు అనేటువంటివి. యూజువల్గా పాలిప్స్ అనేటువంటివి ప్రమాదకరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రమాదకరంగా లేనప్పుడు, దానివల్ల సిమ్టమ్స్ లేనప్పుడు దానికి ఒక్కొక్కసారి ఫాలోఅప్లో పెట్టినా సరిపోతుంది, గాల్ బ్లాడర్ తీయాల్సిన అవసరం కూడా ఉండదు. కాకపోతే గాల్ బ్లాడర్ పాలిప్స్ వలన స్టోన్స్లో వచ్చినట్టుగా ప్రాబ్లమ్స్ కూడా ఉండకపోవచ్చు. స్టోన్స్ ఇందాక నేను చెప్పినట్టుగా స్టోన్స్ పోయి అక్కడ సిస్టిక్ డక్ట్లో స్టక్ చేస్తే అబ్స్ట్రక్షన్ వస్తుంది. గాల్ బ్లాడర్ పాలిప్ ఏదైనా సిస్టిక్ డక్ట్ దగ్గర డెవలప్ అయితే తప్ప అట్లాంటి అబ్స్ట్రక్షన్ రాదు. అబ్స్ట్రక్షన్ రాకపోయినప్పటికీ కూడా గాల్ బ్లాడర్ ఫంక్షన్లో కొద్ది అబ్నార్మాలిటీ ఉన్నందువలన ఇందాక చెప్పినట్టు కడుపు ఉబ్బరంగా ఉండడం, తేపులు రావడం, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే గాల్ బ్లాడర్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా గాల్ బ్లాడర్ పాలిప్స్తో సహా తర్వాత క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేమైతే మాత్రం ఎస్పెషల్లీ గాల్ బ్లాడర్ పాలిప్స్ యంగ్ ఏజ్లో కానీ ఐడెంటిఫై చేసినట్లయితే గాల్ బ్లాడర్ తీయించుకోవడం ఉత్తమం. ఎందుకంటే గాల్ బ్లాడర్ ఆపరేషన్ అనేటువంటిది ఇప్పుడు చాలా సింపుల్గా చేస్తున్నారు. టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది. ల్యాప్రోస్కోపీ ద్వారా చిన్న చిన్న రంధ్రాలు వేసి చేస్తున్నారు. రోబోటిక్ సర్జరీకి వచ్చింది. రోబోటిక్ సర్జరీ ఇంకా ప్రెసిషన్ పెరిగింది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో గాల్ బ్లాడర్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ చిన్న వయసు ఉన్నప్పుడు గాల్ బ్లాడర్ తీసుకోమని అడ్వైజ్ అనేటువంటిది మేము ఇస్తూ ఉన్నాం ప్రస్తుత కాలంలో. ఓకే, మరి డాక్టర్ గారు అంటే తరచుగా అంటే కుడివైపుగా బాగా పెయిన్ వస్తే కనుక అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, అలా వస్తుంది అనే దాన్ని దేనికి సంకేతం అంటారు? ఇది కూడా దీనికి సంబంధించింది అనుకోవచ్చా? వస్తుంది, తగ్గుతుందో దీనికి సంకేతం అనుకోవచ్చు. గాల్ బ్లాడర్ పెయిన్ రాగానే అలా పర్సిస్టెంట్ ఉండాల్సిన అవసరం లేదు, మళ్ళీ తగ్గిపోద్ది. స్టోన్ అబ్స్ట్రక్ట్ అయ్యి మళ్ళీ రిలీజ్ అయిపోవచ్చు, అబ్స్ట్రక్ట్ అయిన స్టోన్ కిందకు పడిపోవచ్చు. ఆ విధంగా మళ్ళీ వస్తూ ఉండొచ్చు. మళ్ళీ వస్తున్నట్లయితే కుడివైపు ఏదైతే ఉందో దాని పై భాగంలో కనుక ఇట్లాంటివి వచ్చినట్లయితే మొట్టమొదట మనం గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్ని సస్పెక్ట్ చేసి అల్ట్రాసౌండ్ చేసి చూస్తాము. అల్ట్రాసౌండ్లో గాల్ బ్లాడర్ క్యాన్సర్ అయితే 100% తేలిపోతుంది. అలా కానప్పుడు వేరేటటువంటి చిన్న పేగులో కానీ దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందని ఎండోస్కోపీ చేసి చూడటం కానీ, లేకపోతే ఇనిషియల్గా మందులు ఇచ్చి చూసి తగ్గుతుందా లేదని ప్రయత్నం చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఓకే, మరి గాల్ బ్లాడర్లో క్యాన్సర్కి సంబంధించి క్యాన్సర్ ఉంది అని నిర్ధారించేందుకు ఎలాంటి టెస్టులు చేస్తారు? తదుపరి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? గాల్ బ్లాడర్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు గాల్ బ్లాడర్లో క్యాన్సర్ ఉందో తేలుతుంది. గాల్ బ్లాడర్ వాల్ అనేటువంటిది ఏదైతే ఉందో అది బాగా థిక్ అయిపోయి మందబట్టం కానీ, దాంట్లో గడ్డలాగా తయారు కావటం కానీ ఇలాంటివి తెలుస్తాయి. ఓకే, తెలిసినప్పుడు నెక్స్ట్ సిటీ స్కాన్ చేసి చూస్తారు. ఓకే, అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది ప్రిలిమినరీగా. సిటీ స్కాన్ చేసినప్పుడు సిటీ స్కాన్లో గాల్ బ్లాడర్ క్యాన్సర్ పక్కన లివర్కి కానీ వేరే దగ్గర పాకిందా, లేకపోతే లింఫ్ నోడ్స్ అనేవి ఎన్లార్జ్ అయినాయా, ఏ స్టేజ్లో ఉందని తెలిసే అవకాశం ఉంది. దాని తర్వాత అవసరాన్ని బట్టి పెట్ స్కాన్ కూడా చేసి చూసినట్లయితే వేరే భాగంలో కనుక గాల్ బ్లాడర్ క్యాన్సర్ అనేది పాకినట్లయితే దాని యొక్క లక్షణాలు కూడా తెలుస్తాయి. దాని యొక్క స్టేజ్ని బట్టి దానికి ట్రీట్మెంట్ ఏం చేయాలనేటువంటిది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి డాక్టర్ గారు ముఖ్యంగా అంటే ఈ క్యాన్సర్లో కామెర్లు కూడా వస్తూ ఉంటాయి అంటూ ఉంటారు, ఎందుకంటే? కామెర్లు రావడానికి కారణం ఏంటంటే, కామెర్లు రావడానికి ఈ క్యాన్సర్ వలన గనక నేనేం చెప్పాను, గాల్ బ్లాడర్లో ఉండేటటువంటి ఏదైతే పైచరసం ఉంటుందో అది సిస్టిక్ డక్ట్ ద్వారా మనకి బైల్ డక్ట్ నుంచి ఇంటెస్టైన్లోకి పోతుంది. ఈ క్యాన్సర్ అనేటువంటిది బైల్ డక్ట్ని కనుక అబ్స్ట్రక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు పైచరసం అనేటువంటిది లివర్ నుంచి కింద పక్క ఇంటెస్టైన్స్కి పోక అది ఆగిపోయినట్లయితే దాంట్లో ఉండే బిలిరుబిన్ అనేటువంటిది బ్లడ్లో పెరిగిపోతూ జాండీస్ అనేది వస్తుంది. జాండీస్ ఎప్పుడు వస్తుంది? గాల్ బ్లాడర్ క్యాన్సర్ అనేది పెద్దగా ఉండి బైల్ డక్ట్ని అబ్స్ట్రక్ట్ చేసే స్టేజ్లో ఉన్నప్పుడే మనకి జాండీస్ వస్తుంది. అబ్స్ట్రక్ట్ చేయని స్టేజ్లో గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఎంత పెద్దగా గడ్డైనా కూడా మనకి జాండీస్ రాదు. లేదంటే గాల్ బ్లాడర్ క్యాన్సర్ లివర్లోకి పాకినందువలన లివర్ సెల్స్ని డెస్ట్రాయ్ చేసి మా లివర్లో ఆ యొక్క ఎక్కువ ట్యూమర్స్ అయిపోయి దానివల్ల లివర్ డెస్ట్రాయ్ అయినందుకు జాండీస్ రావచ్చు. కానీ అది కామన్ ప్రాబ్లం కాదు. అదే కాకుండా ఇంతకుముందు చెప్పాను, గాల్ బ్లాడర్ స్ప్రెడ్ అయినప్పుడు లింఫ్ నోడ్స్ కూడా స్ప్రెడ్ కావచ్చని. ఆ బైల్ డక్ట్కి సరౌండింగ్గా ఏదైతే నాళం ఉంటుందో దానికి సరౌండింగ్ ఉండే లింఫ్ నోడ్స్ అన్ని పెరిగి అవి వచ్చి బయట నుంచి దాన్ని మన బైల్ డక్ట్ని కంప్రెస్ చేసినందువల్ల కూడా అది అడ్డుకొని దానివల్ల కూడా జాండీస్ రావచ్చు. కానీ ఒక్కసారి జాండీస్ వచ్చిందంటే యూజువల్గా అది ఎర్లీ స్టేజెస్ కాదు, అడ్వాన్స్డ్ స్టేజ్ కింద భావించాల్సి వస్తుంది. దానికి ట్రీట్మెంట్ అనేది క్లిష్టంగా ఉంటుంది. చాలా మేజర్ ఆపరేషన్స్ అవసరం ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, డాక్టర్ గారు కాల్ తీసుకుందాం. హలో.
హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నాగరాజు అండి, సనత్నగర్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే, నాగరాజు గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. ఏం లేదు మేడం, నా వయసు వచ్చి 50 సంవత్సరాలు. చెప్పండి. నేను హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాను. హార్డ్ వర్క్ వల్ల ఏం చేస్తున్నా అంటే రోజు క్వార్టర్ మందు తాగుతాం మేడం. అయితే ఆకలి క్వార్టర్ మందు వల్ల అంటే వర్క్ చేసి ఇంటికి ముందు క్వార్టర్ తాగుతాం మేడం. రోజు ఇప్పుడు ఆకలి తగ్గిపోయింది, కడుపులో ఆయాసంగా ఉంటుంది. నాకు ఏమన్నా ప్రాబ్లం ఉందా ఏమో అని ప్రోగ్రామ్ చూసి ఫోన్ చేస్తున్నా మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. మీకు ఈ యొక్క ఆయాసంగా ఉండటం కానీ ఆకలి తగ్గటం కానీ ఈ మధ్య మొదలైంది కదా? అవును సార్. అది కాబట్టి మీకు ప్రాబ్లం ఉంటుందా లేదా అంటే ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. ఏ ప్రాబ్లం అనేటువంటిది మీరు చెప్పిన ఈ సిమ్టమ్స్ నేను చెప్పలేకపోవచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. ఉండేటటువంటి ప్రాబ్లం కూడా మీరు ఆల్కహాల్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండే అవకాశం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఓకే, రోజు క్వార్టర్ తాగడం రెగ్యులర్గా మీకు తాగే అలవాటు ఉంది కాబట్టి కొన్ని సంవత్సరాల తరబడి తాగుతున్నారు మీరు చెప్పిన ప్రకారం. అవును, కాబట్టి ఖచ్చితంగా ఉండే ప్రాబ్లం ఉంది కాబట్టి ఇమీడియట్గా మీరు టెస్ట్ చేయించుకొని తర్వాత ఈ ప్రాబ్లం నుంచి పూర్తిగా ఉపశమనం జరిగే అవకాశం ఉందా లేదో చూసుకోవాలి. లివర్ అనేటువంటిది మీకు కొంత డ్యామేజ్ అయితే ఖచ్చితంగా జరిగి ఉంటుంది. ఎంత డ్యామేజ్ అయింది మనకు తెలియదు. ప్లస్ లివర్ డ్యామేజ్ వల్లనే మీకుండే సిమ్టమ్స్ ఉన్నాయా వేరే కారణాల వల్ల ఉన్నాయా మనకు తెలియదు. కానీ దీనివల్ల ఉండే అవకాశం అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది. దానివల్లనే అనుకోవాలి మనం. ఒకటి అలాంటప్పుడు టెస్ట్ చేయించుకోవాలి. అలాంటప్పుడు లివర్ డ్యామేజ్ అనేవి జరిగినప్పుడు లివర్ డ్యామేజ్ ఎలా ఉంటుందంటే లివర్లో ఇనిషియల్గా వచ్చేసేసి కొంత లోకల్గా ఉండేట లివర్ సెల్స్ అన్నింటిలో కొంత మార్పులు చేర్పులు వస్తాయి. తర్వాత ఒక సిరోసిస్ అని ఒక స్టేజ్కి వెళ్తుంది. సిరోసిస్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రాదు. ముందు ఫ్యాటీ లివర్ అని, కొన్ని లివర్లో హెపటైటిస్ అని, కొన్ని లివర్ సెల్స్లో కొన్ని ఉండే మార్పులు చేర్పులు ఉన్న టైంలో కనుక ఆల్కహాల్ మానేసినట్లయితే మరి రివర్స్ అయ్యే అవకాశం ఉంది. సిరోటిక్ స్టేజ్ దాకా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా అయ్యే అవకాశం లేదు. అయినప్పటికీ మీకు ఏ స్టేజ్లో ఉందో కనుక్కోవాలి. దానికి తగ్గట్టుగా అట్లీస్ట్ మీకు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. మీకు ఫర్దర్గా అది ఎక్కువ కాకుండా ఉండేది చూస్తుంది. ఎందుకు ఫర్దర్గా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక్కసారి సిరోసిస్ వచ్చినట్లయితే సిరోసిస్లో మళ్ళీ క్యాన్సర్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, లివర్ క్యాన్సర్. కాబట్టి ఒక్కసారి డాక్టర్ని, ముఖ్యంగా డాక్టర్ని ఏ డాక్టర్ని కలిపినా అల్టిమేట్గా మీకు స్పెషలిస్ట్ దగ్గర పంపిస్తారు మిమ్మల్ని. స్పెషలిస్ట్ వాటికి తగ్గ పరీక్షలు ఎలాగూ చేస్తారు. చేసిన తర్వాత మీకు లివర్ డ్యామేజ్ ఏమన్నా అయిందా, లివర్ డ్యామేజ్తో పాటు వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా మనకి జీర్ణకోశానికి సంబంధించి ఉన్నాయా కనుక్కొని దానికి తగ్గట్టుగా మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. ఖచ్చితంగా మీరు వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ అనేటువంటి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ నాగరాజ్ గారు కాల్ చేసినందుకు. మరి డాక్టర్ గారు ముఖ్యంగా అంటే ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గడం, అలాగే ఆకలి కూడా తగ్గిపోవటం, వీటిని అంటే మనం ప్రధానంగా ఈ లక్షణాలు కనిపిస్తే ఎప్పుడు అనుమానించాలంటారు? మీరేం అడిగారంటే ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు, అర్థమైందా? క్యాన్సర్ లక్షణాలు కాబట్టి గాల్ బ్లాడర్ క్యాన్సర్లో ఇలా లక్షణాలు ఉంటాయా అది నేను ఇంతకుముందే చెప్పాను. బరువు తగ్గటము అనేటువంటి స్టేజ్ వచ్చిందంటే గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఉండకపోవచ్చు. ఒకటి బరువు తగ్గటము, ఆకలి లేకపోవటం అనేది ఏదైతే ఉందో అది గాల్ బ్లాడర్ క్యాన్సర్ కంటే కూడా వేరే క్యాన్సర్లో ఇంకా ఎక్కువ కామన్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో ఇంకా ఎక్కువ కామన్గా ఉంటుంది గాల్ బ్లాడర్ క్యాన్సర్ కంటే కూడా. గాల్ బ్లాడర్ క్యాన్సర్లో ఈ లక్షణాలు వచ్చిన తర్వాత మనం డాక్టర్ని యూజువల్గా సంప్రదించినప్పుడు జనరల్గా ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు వచ్చేంత వరకు గాల్ బ్లాడర్ రిలేటెడ్ డిసీజ్ వెయిట్ చేయమని మేము చెప్పము. పేషెంట్కి ఆల్రెడీ గాల్ బ్లాడర్ క్యాన్సర్ స్టోన్స్ లేకపోయినా డెవలప్ కావచ్చు కదా, గాల్ బ్లాడర్ పిత్తాశయంలో రాళ్ళు లేకపోయినా డెవలప్ కావచ్చు. కాబట్టి ఒకవేళ పిత్తాశయంలో రాళ్ళు ఉన్నాయి అని మీరు గమనిస్తే మాత్రం దానికి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవటం అనేటువంటిది ఎస్పెషల్లీ పేషెంట్స్ యొక్క వయసు చిన్న వయసు కనుక ఉన్నట్లయితే చేసుకోమని మేము అడ్వైస్ చేస్తాము. అట్లా కాకుండా డైరెక్ట్గా వాళ్ళకి గాల్ బ్లాడర్ క్యాన్సర్ డెవలప్ అయినప్పుడు, ఇంతకుముందే చెప్పాను, గాల్ బ్లాడర్ క్యాన్సర్ డెవలప్ కాగానే వాళ్ళకి అప్పుడు కూడా ఏ విధమైనటువంటి సిమ్టమ్స్ వాళ్ళు ఉండకపోవచ్చు. కాబట్టి అడ్వాన్స్ స్టేజ్ అయిన తర్వాత కనుక ఈ విధమైన సిమ్టమ్స్ వచ్చిన తర్వాత పోయినప్పుడు ఇంకా తప్పదు. అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో ఏ రకమైన ట్రీట్మెంట్ అనేటువంటి మనం తీసుకోవాలో ఆ ట్రీట్మెంట్ తీసుకోక తప్పదు. ఓకే, మరి డాక్టర్ గారు ముఖ్యంగా ఏంటంటే ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్ అనేది ఏ వయసు వాళ్ళలో ఎక్కువగా వస్తుందంటారు? ప్రారంభ దశలో దీన్ని గుర్తించడం ఎందుకు కష్టం అవుతుందంటారు? ఇది పెద్ద వయసు వాళ్ళకే వస్తుందండి, చిన్న వయసు వాళ్ళకి రాదు. చిన్న వయసులో గాల్ బ్లాడర్ స్టోన్ స్టార్ట్ అయినా చాలా సంవత్సరాలు 10, 20, 30 సంవత్సరాల తర్వాత స్లోగా దాంట్లో క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మిగతా క్యాన్సర్స్ మాదిరే ఇది కూడా డిసీజ్ ఆఫ్ ఎల్డర్లీ. ఓకే, చిన్న వయసులో రాదు. ఒకటి
వచ్చినప్పుడు మనము ముందుగానే ఎలా గుర్తించాలంటే ముందుగా గుర్తించేటువంటి అవకాశం తక్కువ. రొటీన్గా మనకి రొటీన్ బాడీ చెకప్స్ అనేటువంటి ఈ మధ్య ఎక్కువ వచ్చాయి. ప్రతి ఒక్కళ్ళు చిన్న వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు రొటీన్గా టెస్ట్లు. అవి రొటీన్ టెస్ట్లలో మనం కనుక గాల్ బ్లాడర్ కనుక అల్ట్రాసౌండ్ కనుక చేస్తారు, వాళ్ళు అల్ట్రాసౌండ్ కూడా చేస్తారు రొటీన్ టెస్ట్ ఒక వయసు వచ్చిన తర్వాత. ఆ టెస్ట్లలో కానీ గాల్ బ్లాడర్లో ఏ విధమైన అబ్నార్మాలిటీ కనిపించినా, గాల్ బ్లాడర్ వాల్ ఆల్రెడీ మందం అయిపోయింది అనేటువంటిది ఉన్న డౌట్ మీద గాల్ బ్లాడర్ తీసేస్తారు. అంతేగాని మందగించిందంటే దానికి వేరేటటువంటి క్యాన్సర్ లాగా బయాప్సీ తీయరు, గాల్ బ్లాడర్ మొత్తం తీసి టెస్ట్ కోసం పంపిస్తారు. అలాగా కనుక వాళ్ళు రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకున్నట్లయితే దీన్ని ముందుగా గుర్తించే అవకాశం ఉంటుంది. లేకపోతే దీన్ని ముందుగా గుర్తించే అవకాశం లేదు సిమ్టమ్స్ లేనప్పుడు. ఓకే, మరి మీరు చెప్పినట్లుగా అంటే ఈ పిత్తాశయాన్ని తొలగించిన తర్వాత ఇంతకు ముందు ఎలా ఉన్నామో అలా ఉండగలుగుతారా, లేదంటే ఆహార మార్పులు అయితే అంటే ప్రతి దాంట్లో కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయంటారా? ఇంత ముందులాగా ఉండటం కాదు, ఇంత ముందు కూడా బాగుంటారు. ఎందుకంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి పోతారు, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఒక్కసారి ఆపరేషన్ అయిన తర్వాత రెగ్యులర్గా, నా ఎక్స్పీరియన్స్ నేను చూసింది ఏంటంటే రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదించడానికి అలవాటు వాళ్ళకి వస్తుంది. చూసుకుని దాని ప్రాబ్లం ఉంటుందేమో, ఉండదని చెప్పినా కూడా ఉంటుందేమో, రెగ్యులర్గా డాక్టర్ యొక్క సంప్రదించుకుంటూ ఉంటారు కాబట్టి ఆరోగ్య రీత్యా ఇంతకు ముందు కంటే బాగుంటారు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఈ యొక్క గాల్ బ్లాడర్ తీసేసినందువల్ల పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనేటువంటిది. తీసినందువల్ల పేషెంట్కి ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. ఏ విధంగా ప్రాబ్లం ఉండదని మీరు అంటున్నారు, కాకపోతే మీకు గాల్ బ్లాడర్లో ఈ యొక్క పైచరసం అనేటువంటిది కాన్సన్ట్రేట్ అవుతుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ కాదు కదా ఇప్పుడు కరెక్ట్ టైంకి ఏ విధంగా రిలీజ్ అవుద్ది అవసరాన్ని బట్టి ఇది మన డైజెషన్ అనేది ఎఫెక్ట్ కాదా అనేటువంటి ఒక డౌట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు డైరెక్ట్గా ఇది కాన్సన్ట్రేట్ కాకపోయినా కూడా బైల్ టయానికి రిలీజ్ అవుతూ ఉంటుంది. అదే కాకుండా బైల్ డక్ట్ ఏదైతే ఉందో స్లోగా ఒక పీరియడ్ ఆఫ్ టైం అది మార్పు చెంది కొద్దిగా డైలేట్ అయ్యి దాంట్లో అది స్టోర్ చేయడానికి కూడా అది అలవాటు పడుతుంది అన్నమాట. కాబట్టి ఏ విధంగా కూడా గాల్ బ్లాడర్ తీసేసిన ఇబ్బంది ఉంటుంది అని మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈజ్ ఇట్ ఎ డిస్పోజబుల్ ఆర్గాన్ అంటే డిస్పోజబుల్ ఆర్గాన్ అని మీరు భావించవచ్చు, తప్పేమీ లేదు. డిస్పోజబుల్ ఆర్గాన్ అనటానికి లేదు సైంటిఫిక్గా అయినప్పటికీ కూడా ఆ విధంగా భావించవచ్చు. కాబట్టి మీరు ఎర్లీ స్టేజ్లోనే దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మంచిది. ఓకే, అంటే ఇది మందులతో క్యూర్ కాదంటారా? ఇది ఏ సమయంలో అంటే ఏ పరిస్థితి దాటితే గనక తొలగించే పరిస్థితి వస్తుందంట? తొలగించే పరిస్థితి అనుమానం ఏ మాత్రం ప్రాబ్లం ఉన్నా తొలగించాల్సిందే, మందులతో ట్రీట్ చేయరు. నెంబర్ 2, మందులతో గాల్ బ్లాడర్ యొక్క స్టోన్స్ కరిగించవచ్చా లేదా అనేటువంటిది దాన్ని ఎక్కువ డిస్కస్ చేయడం ద్వారా మనకి చూసేవాళ్ళు కొంత కన్ఫ్యూజన్ వస్తుందేమోనని నా భయము. అదర్వైజ్ గాల్ బ్లాడర్ కరగటానికి మందులు ఉంటాయి, వాటి వల్ల ఉంటాయి. గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ఒక స్టేజ్లో ఉన్న తర్వాత దాన్ని కరిగించినందువల్ల ఉపయోగం ఏంటి అంటే నెంబర్ 1 కరిగిస్తాము, అది చిన్న సైజ్ చిన్నగా అయింది. సైజ్ చిన్నగైనందువలన యాక్చువల్గా గాల్ బ్లాడర్ కాంప్లికేషన్స్ దృష్ట్యా తీసుకుంటే సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చిన్న చిన్న స్టోన్స్ ఆ సిస్టిక్ స్లిప్ కావు, చిన్న స్టోన్ అనేది ఈజీగా స్లిప్ అయిపోయి కిందకు వచ్చి బైల్ డక్ట్తో పాటు ఉండేటటువంటి ప్యాంక్రియాటిక్ డక్ట్ని అబ్స్ట్రక్ట్ చేసి ప్యాంక్రటైటిస్ రావచ్చు. ప్యాంక్రటైటిస్ అనేది ఒక్కొక్కసారి లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ కూడా పరిణమించే అవకాశం ఉంటుంది అన్నమాట. ఒకటి. నెంబర్ 2, నువ్వు ఎన్ని మందులు వాడినా జీవితాంతం ఏ మందులు వాడటం అనేది కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, గాల్ బ్లాడర్ ఈజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హౌస్. తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మందులు మానేస్తుంది, మళ్ళీ గాల్ బ్లాడర్ అనేటువంటిది దాని యొక్క మొబిలిటీ ఇష్యూస్ వలన గాల్ బ్లాడర్లో ఉండేటటువంటి దాని యొక్క లక్షణం దృష్ట్యా అది దాంట్లో స్టోన్స్ ఫామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో మళ్ళీ కూడా స్టోన్స్ ఫామ్ కావచ్చు కదా. గాల్ బ్లాడర్ సింపుల్గా డే కేర్ ప్రొసీజర్ లెవెల్లో ఒకరోజు హాస్పిటల్లో ఉండి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నప్పుడు ఈ విధంగా గాల్ బ్లాడర్ మాటికి మందులు వాడుకుంటూ మాటికి స్టోన్స్ కరిగాయో లేదో చూసుకుంటూ ఉండడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అది అనవసరమైన రోగి యొక్క మైండ్లో టెన్షన్ తప్ప దానివల్ల ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అంటూ ఏం లేదు. ఓకే, మరి డాక్టర్ గారు ముఖ్యంగా అంటే ఈ గాలి బ్లాడర్లో ఈ క్యాన్సర్ అనేది రాకుండా ఉండాలి అంటే గనక అసలు ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు వహించాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు వహించటం అనేటువంటిది కుదరదు. ఒకటి, గ్రాస్లీ స్పీకింగ్ అంటే మన పబ్లిక్ అర్థం చేసుకోవాల్సినవి, మనం డీప్ సైన్స్ మనకు అవసరం లేదు ఇక్కడ. అది ఇంకొకటి ఏంటంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ రాకుండానే చూసుకోవాలి. స్టోన్స్ రావడానికి మన ప్రధానంగా ఏం కారణం చెప్పాము, ఆడవాళ్ళు ఎక్కువ కామన్. ఆడవాళ్ళు మగవాళ్ళకి మార్చలేం కదా, అవునా కదా. కాబట్టి ఫ్యాట్ నెక్స్ట్ ఫ్యాట్ అని చెప్పాము. కాబట్టి బరువు పెరగకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బరువు పెరగకుండా కరెక్ట్గా ఎక్సర్సైజ్ అవి చేసి హెల్తీగా కనుక బాడీని ఉంచుకున్నట్లయితే స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అంటే రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి? వచ్చిన తర్వాత గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసుకోవడమే జాగ్రత్త, అంతే. ఇంకేం ఆ తర్వాత ఏం జాగ్రత్త లేదు. ఒకసారి గాల్ బ్లాడర్ తీసేశారు అంటే పద్ధతి ప్రకారంగానే గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయగలిగితే తర్వాత గాల్ బ్లాడర్ ఆపరేషన్ నాకు అయింది అనే విషయాన్ని మర్చిపోవచ్చు. ఓకే, వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు.
వన్స్ ఫర్ ఆల్ గాల్ బ్లాడర్ తీసేసరికి స్టోన్స్ ఎక్కడ ఉన్నాయి? మ్యానుఫ్యాక్చరింగ్ హౌస్ ఈజ్ రిమూవ్డ్. సో దెర్ ఈస్ నో వే గాల్ బ్లాడర్ స్టోన్స్ కెన్ ఫామ్. ఓకే, మరి ఇలాంటి వాళ్ళకి అంటే ఇలాంటి పేషెంట్స్కి మన టీఎక్స్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ వచ్చాయి చెప్పండి. ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్ మనం డిటెక్ట్ చేయడానికి మనకి ఏం కావాలా? అల్ట్రాసౌండ్ కావాలా. చిన్న చిన్న సెంటర్లో కూడా అల్ట్రాసౌండ్ అయిపోతుంది. చేయడానికి ట్రీట్మెంట్ ఏం చేయాలి? ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా చేయాలి. రోబోటిక్ సర్జరీ ద్వారా కూడా చేయొచ్చు. టీఎక్స్ హాస్పిటల్లో లాప్రోస్కోపీ సర్జరీ ఉంది. అందులో మేము ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నిక్లో చేస్తున్నాము. అండ్ ది రోబోటిక్ సర్జరీ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. చాలా హాస్పిటల్స్లో ఉన్నాయి, టీఎక్స్ హాస్పిటల్లో కూడా ఉన్నాయి. ఓకే, మరి డాక్టర్ గారు చివరిగా అంటే మీరు మన ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి దీనిపైన? గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినప్పుడు చాలామంది నా ఎక్స్పీరియన్స్లో ప్రాబ్లం ఏం లేదు కాబట్టి కొంతకాలం వెయిట్ చేయొచ్చు అంటే మేమేం చెప్తాము, ఇది ఎమర్జెన్సీ కాదు, వెయిట్ చేయొచ్చనే చెప్తాం. సడన్గా ఏం ప్రాబ్లం కాదు కదా. కాకపోతే వెయిట్ చేయొచ్చు అని చెప్పారు కదా అని మళ్ళీ గాల్ బ్లాడర్ స్టోన్స్ వలన కాంప్లికేషన్స్, కొలిసిస్టైటిస్ కానీ, బైల్ డక్ట్లో స్లిప్ అయ్యి జాండీస్ రావటం కానీ, అక్యూట్ ప్యాంక్రటైటిస్ రావటం కానీ, అలాంటి కాంప్లికేషన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఆపరేషన్ చేయించుకోమని నేను అడ్వైస్ చేస్తాను. కాంప్లికేషన్స్ వచ్చినట్లయితే వాటికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ ట్రీట్మెంట్ అనేటువంటిది కూడా కాంప్లికేట్ అవుద్ది కదా, ఇంత సింప్లిఫైడ్గా కాకపోవచ్చు కదా. కాబట్టి గాల్ బ్లాడర్లో స్టోన్స్ నేను తెలిసిన తర్వాత ఎస్పెషల్లీ డాక్టర్స్ కనుక ఆపరేషన్ అడ్వైస్ చేసినట్లయితే వెంటనే ఆ యొక్క సలహా పాటించి ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. ఓకే డాక్టర్ గారు, ఇప్పటి వరకు అయితే మన కాలర్స్కి అయితే ఏంటి, దాంతోపాటుగా గాలి బ్లాడర్లో క్యాన్సర్ రాళ్ళు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అన్న దానిపై మీరు మన వాళ్ళకి చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి మీకు కనుక ఇలాంటి సమస్యలు కనుక ఎదురైతే కనుక మీరు టీఎక్స్ హాస్పిటల్కి వెళ్ళొచ్చండి. డైరెక్ట్ డాక్టర్ గారు అయితే అక్కడ ఉంటారు. టీఎక్స్ హాస్పిటల్కి చెందిన ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ డాక్టర్ డివిఎల్ నారాయణరావు గారు అయితే అక్కడ అందుబాటులోనే ఉంటారు. మీకు ఏ సమస్య ఉన్నా కూడా నేరుగా అక్కడికి వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించవచ్చండి. చూసారు కదండి, ఇది ఇవాళ డాక్టర్స్ టాక్ లైవ్. నమస్తే.